ఇక వివరాలకు వెళ్తే జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ అనేక గ్రామాలు జీహెచ్ఎంసీ పరిధిలో కలిసినా సరైన అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. హెచ్ఎండిఏ పరిధిలో 35,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని తెలిపారు. ఆ మొత్తాన్ని హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగించలేదని కవిత ఆరోపించారు. హెచ్ఎండిఏకు చైర్మన్గా, వైస్ చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. 2017 నుండి 2021 వరకు 480 కోట్ల రూపాయల పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చారని కవిత తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మరో 1,140 కోట్ల రూపాయలను అదే పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చారని వెల్లడించారు. ఇది ఆర్థిక శాఖ నిబంధనలకు వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. 50 కోట్ల టెండర్ వేస్తే దాదాపు 50% తిరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని, కానీ నామినేషన్ పద్ధతిలో ఇలాంటి లాభం లేకపోవడం అవినీతికి దారితీస్తుందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వాళ్లకు మీరు కంప్లీట్గా ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఈ వేధింపులు మానుకోకపోతే, ఈ ఎక్స్టార్షన్ మానుకోకపోతే ఖచ్చితంగా అవసరమైతే ఈడీ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి తెలంగాణ జాగృతి వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలాగా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మళ్ళీ ఒకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ₹1 అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. మా పార్టీ అనౌన్స్మెంట్ కార్యక్రమం 25వ తారీఖు ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు 25 నాడు జరిగే కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక 21 కమిటీలను వేయడం జరిగిందండి. ప్రతి కమిటీలో దాదాపు 30 మంది మనకు సభ్యులు ఉంటారు. ఆ తర్వాత వాలంటీర్ల సంఖ్య దాదాపు ఒక 500 మందితో వాలంటీర్స్ ఉంటారు. ట్రాఫిక్కి కానీ, పోలీస్ వాళ్ళకి కానీ, వచ్చేటటువంటి అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చేటటువంటి వెహికల్స్కి ఇబ్బంది కాకుండా ఈ కమిటీస్ విత్ ఫోన్ నంబర్స్ మేము మా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. సో ప్రెస్ మిత్రులందరి పక్షాన ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, పొద్దున మనకు 10కే ముహూర్తం ఉంది కాబట్టి తొందరగా తరలి రావాలి. వచ్చేటటువంటి వారందరూ కూడా పార్కింగ్ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఏమాత్రం అనుమానాలు ఉన్నా ఈ కమిటీల వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. జాగృతి బాధ్యులందరినీ కూడా ఒక 21 కమిటీలతోని మేము సభకు ఏర్పాట్లు చేసుకుంటామని సంతోషంగా తెలియజేస్తున్నాము. మంత్రి జూపల్లి కృష్ణారావు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తగిన ఆలోచన, ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. నీటి వనరులు సరిగ్గా లేని ప్రాంతాల్లో కూడా అనవసరంగా పలు ప్రాజెక్టులు నిర్మించారని, వాటి వల్ల ప్రజలకు ప్రయోజనం కంటే భారమే పెరిగిందని అన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న పరిస్థితులు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు సుమారు 8 లక్షల కోట్ల అప్పు చేసిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ అప్పుల భారం చివరకు ప్రజలపైనే పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత, బాధ్యత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మేము గొప్పగా మాకే తెలివితేటలు, ఇంకెవ్వరు మేమే మేధావులం, ఇంకెవరు కాదు, మామాలలో మేమిద్దరమే మేధావులం, ఇంకెవరికి ఏం తెలియదు అనుకుంటే తెలివి ఒక్కరి సొత్తు కాదు. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటిపడబడ్డట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి విభజన చట్టంలో బైఫర్కేషన్ యాక్ట్లో ఎన్ బ్లాక్ కృష్ణా వాటర్ను అలాట్మెంట్ చేశారు. అంటే 811 టీఎంసీ ఉభయ రాష్ట్రాలకు కలిపి అని అలాట్మెంట్ చేశారు. మీరేం చేసిండ్రు 10 సంవత్సరాలు?
299 తెలంగాణకు, 512 ఏపీకని మీరు 10 సంవత్సరాలు మీరు సంతకాలు పెట్టారు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు. అరే అంటే మీరు లేని హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఇప్పుడు రిజర్వాయర్ కడతా ఉంటే, రిజర్వాయర్ కోసం చేస్తూ ఉంటే మేమిచ్చిన జీవో కాదు, గత ప్రభుత్వం, ఒక్క రిజర్వాయర్ కాదు, 20 రిజర్వాయర్ పేర్లు కూడా అవుతాను. అంటే మరి మీరిచ్చిన జీవో ప్రకారం రిజర్వాయర్ కడతా ఉంటే అలా వద్దని మాట్లాడుతూ ఉంటే ఎవరు రాజకీయం చేసినట్టు లెక్కకు వస్తుంది. ఇదొకటి. దీనికి తోడు మేము గొప్పగా ఉద్ధరించినాం, మేమే ఉద్ధరించినాం, మీరేం చేసినట్టు మాట్లాడారు. అంటే పాలమూరు జిల్లా రైతాంగాన్ని మేమే ఉద్ధరణ, ప్రాజెక్టు మొత్తం మేమే కట్టినట్టు మాట్లాడుతున్నారు. అది కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, ఈ మొత్తానికి కలిపి గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 7,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 8,000 పైసలు కోట్లు ఖర్చు పెట్టింది. రైట్. అంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఈ ప్రాజెక్టులకు 8,000 కోట్లు ఖర్చు పెడితే, మీకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి మరి ఎందుకు ఈ 25 టీమ్స్ రిజర్వాయర్ కట్టలేదు? తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్ను కలవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు రాకపోయినా భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరికకు ఈ భేటీ మార్గం సుగమం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని 190 డివిజన్ వీబీ సిటీ పరిధిలో బ్లూబర్డ్ కాలనీలో 18 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేశారు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో 190 డివిజన్లో ఉన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చాలా రోజుల నుంచి మన కాలనీ వాసులందరూ ఇబ్బంది పడుతున్నారు. 3వ లైన్లో ప్రత్యేకంగా వాహనాలన్నీ ఇటే వెళ్తున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉండేది. మన మహిళలు, ఈ కాలనీ వాసులందరూ సార్ని కలుస్తానే వెంటనే సార్ స్పందించి మెయిన్ రోడ్ వేయించారు. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్డు కూడా వేపిస్తున్నారు. చాలా ధన్యవాదాలండి జితేందర్ గారికి, మా కార్పొరేటర్ గారికి, మా కాలనీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే జిహెచ్ఎంసీ టీం సభ్యులకు, కార్యవర్గ సిబ్బందికి అందరికీ కూడా మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. జిఎంసీ వాళ్ళకి పేరున ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు సార్. ఇంకా 2వ లైన్ కూడా సార్ ప్రామిస్ చేశారు. బ్లూ బర్డ్స్ 2వ లైన్ కూడా తొందరగా వచ్చేస్తుంది. టూ రోడ్స్ ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మరొకసారి ధన్యవాదాలు. पेंशन नहीं हुआ था ये हमारा कॉलोनी, हमारा भाई साहब का वजह से सार का वजह से जितेंद्र गारू वो आके हमारा ये मेन रोड कर दिया, मेन लाइन. अभी इंटरलाइन लाइन जो 3 लाइन है, अभी 1 लाइन स्टार्ट हो रहा है और 2 लाइन कर देंगे. उनका बहुत बहुत धन्यवाद है. उनका वजह से हमारा ये हो पा रहा है. आज तक कोई नहीं पूछता था, कभी नहीं हो पाता. తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా తాజాగా భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 42 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి ఈరోజు జనజీవన స్రవంతిలో చేరారు. లొంగిపోయిన వారిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ స్థాయి కలిగిన కేసాలు వంటి కీలక నేతలు ఉండటం విశేషం. Along with 281 ammunition, so SLRs char with 127 rounds of ammunition, Insas rifles 3, including 121. Along with 121 rounds of ammunition, 9mm stun gun 1, 303 rifles 6, 8mm rifles 2, 9mm auto pistol 1, .38 revolver 2, single shot country-made guns 10, BGL gun 1, air gun 1, total 36 weapons, along with 44 number of magazines and
1007 rounds of ammunition. And also they brought 8 biscuits of 100 grams each. Total 800 grams of gold also has been recovered from them, and also 2 country-made grenades. The rehabilitation package, as announced by the government of Telangana, will be provided to them. It is a state committee member will get 20 lakh rupees. Divisional committee member will get 5 lakh rupees. Area committee member will get 4 lakh rupees, and squad member, party member will get 1 lakh rupees. In addition to this, the MHA has issued guidelines regarding the surrender of arms. So if somebody comes out, if the UG cadre comes out along with a LMG, he will get 5 lakh rupees of cash reward. If he brings out AK-47, he will get 4 lakh rupees of cash reward. In SAS, 2 lakhs, SLR, 2 lakhs, 303, 1 lakh, 12-bore or single shotgun gets 30,000 rupees reward, and 9mm pistol or carbine or .38 revolver get 25,000 reward. అంబర్పేటలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పమ్మకు న్యాయం చేయాలని సహచర కార్మికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అంబర్పేటలోని పూలే విగ్రహం వద్ద పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ వెంటనే ఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబానికి భరోసానివ్వాలని వారు కోరుతున్నారు. అయితే ఈ నిరసనకు బీజేపీ యువ మోర్చా బీజేవైఎం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనోజ్ యాదవ్, బీఆర్ సీనియర్ నాయకుడు సురేష్ గౌడ్ మద్దతు ప్రకటించడం గమనార్హం. నిన్న ఇక్కడ అలీకఫ్ చౌరస్తా అమర్పేట సర్కిల్లో నిన్న ఒక దుర్ఘటన జరిగింది. మహిళ పుష్ప అనే మహిళ, ఆమె 55 ఏళ్ళు, ఆవిడ మీదుగా ఒక బస్సు డ్రైవరు యాక్సిడెంట్ చేయడం జరిగింది. సో అది చాలా దురదృష్టకరం. కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోయినట్టు అయ్యింది అనమాట. సో దాంట్లో అనుగుణంగా ఈరోజు అంటే నిన్ననే వాళ్ళకి మేము అన్ని లెటర్స్ రాసాము. వాళ్ళకి ఏమేమి రావాలో అవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్స్ కూడా అందరికీ కూడా రాసాము. లేబర్ డిపార్ట్మెంట్ కంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ అవన్నీ కూడా రాసాము. అట్లాగే ఇన్సూరెన్స్ వాళ్ళకు రాసాము. అట్లాగే ఏంటంటే వాళ్ళ కుటుంబంలో కూడా ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఉద్యోగం ఇస్తాం, అది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా మా హెడ్ ఆఫీస్కి రాయడం జరిగింది నిన్ననే. అట్లాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నిన్ననే మేము కంప్లైంట్ ఇచ్చాము. అతని కూడా అతన్ని అరెస్ట్ చేసి ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పుష్ప గారు రోడ్ క్రాస్ చేస్తుంటే ఆర్టీసీ ఉప్పల్ డిపో ఆర్టీసీ బస్సు ఏదైతే దారుణంగా యాక్సిడెంట్ చేసిందో అక్కడికక్కడే ఆమె మరణ ఉప్పల్ దిశనో డిపో హఠాత్మక అక్కడనే మరణించింది, అక్కడికక్కడ మరణించింది. కాబట్టి అండ్ వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకపోవడము, ఈరోజు ఆర్టీసీ వాళ్ళు 2 వీలర్గా నడిపించినట్టుగా బండ్లు నడిపిస్తున్నారు. వేగాన్ని తగ్గించి దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బండ్లు నడిపిస్తున్నారు. బస్ అంటే 2 వీలర్ కాదు, ఒక సైకిల్ కాదు, 50 మందిని తీసుకుపోయే ఒక పెద్ద వెహికల్ కాబట్టి అన్ని దృష్టిలో చూసుకొని పోవాలి. ఎందుకంటే కార్మికులు ఉదయం 5 గంటల నుండి పొద్దున్న 10 గంటల వరకు వాళ్ళు రోడ్లపై పనిచేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి భద్రత లేదు. 2 నెలల క్రితం, 1 నెల క్రితం కూడా ఒక సీపర్ రామంతాపూర్లో కూడా ఇదే సంఘటన బుల్లెట్తో కొట్టి వెళ్ళిపోయారు. నిన్న ఆఫ్టర్నూన్ మన జిహెచ్ఎంసీ సీనియర్ నాయకురాలు, జిహెచ్ఎంసీలో ఒక 20 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీకి సేవ చేస్తుంది. ఆమె నాకు ఒక అమ్మ లాంటిది. ఆమె చనిపోవడం చాలా బాధాకరణం. మరియు ఈ అలికేఫ్ చౌరస్తాలో చాలా రోజుల నుంచి ఒక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉండలేదు. మేము ట్రాఫిక్ వాళ్ళకు ఎన్నోసార్లు ఇన్ఫార్మ్ చేసినాం. వీళ్ళు మార్నింగ్ 3:30-4 గంటలకు ఇంట్లో నుంచి లేచి వస్తారు. లేచి వచ్చినప్పటికీ వీళ్ళు అక్కడ రోడ్ల మీద రోడ్డు మధ్యలో ఊపుతుంటే ఎవరైనా ఆర్టీసీ బస్సు వచ్చి ఇలాగే యాక్సిడెంట్ అయితే జిహెచ్ఎంసీ కనీసం పట్టించుకోవడం లేదు. బంజారాహిల్స్లోని కలాషా ఫైన్ జ్యువెల్లర్స్ 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ది క్వీన్ చాయిస్ కలెక్షన్స్ను వైభవంగా ఆవిష్కరించారు. సంస్థ డైరెక్టర్లు శ్రీనివాస్ చందా, సుధీర్ చందా మాట్లాడుతూ 9 ఏళ్లుగా కస్టమర్లు చూపుతున్న ఆదరణపై కృతజ్ఞతలు తెలిపారు. తమ నాణ్యత, వినూత్న డిజైన్లు, మెరుగైన సేవలతో జ్యువెలరీ రంగంలో విశ్వసనీయ బ్రాండ్గా కొనసాగుతున్నామని వారు పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. డైమండ్ అండ్ జడో, సో ఎవ్రీథింగ్ మీకు బ్రైడల్ జ్యువెలరీ ఉంటుంది ఇన్ గోల్డ్ ఆర్ డైమండ్ ఆర్ జడోలో ఉంటుంది. సో ఆల్ యూ క్యాన్ అవైల్ ఆల్ దీస్
of us. And another, our scheme is Swarna Kalasham for inaugural offer la. So first installment we are giving 50%. In the first installment 50% off. So please avail all these offers. 9 years journey. 9 years. This is 9th anniversary. So appointment by the God grace and the. నా పేరు ఆశిక. కలశ 9th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఇయర్ మేము ఒక కొత్త కలెక్షన్ రిలీజ్ చేసాము. దాని పేరు క్వీన్స్ చాయిస్. సో ప్రతి అమ్మాయికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. అది డైమండ్ అవ్వచ్చు, పోల్కి అవ్వచ్చు, పర్ల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మేము అన్నిటిలో స్పెషలైజ్ చేస్తాము. సో యూ కెన్ కమ్ అండ్ సీ అవర్ న్యూ కలెక్షన్ అండ్ ఆల్ ద వెరైటీస్ అండ్ pick your favorite piece. That's why we called it the Queen's Choice. We have amazing offers andi like never before. Manak diamond prices vachesi 46,999 nunchi start aithayi and we have absolutely no making charges and we have 10% off on our wastage. So do avail these offers as it is just until the end of this month. Yes. So it's a very special day for Kalasha Fine Jewels Sunday as we are celebrating our 9th anniversary today. So we are very happy and we've come up with amazing collection. So you definitely have to check it out. Apurva, Ashika. So today ఈరోజు మన కలశ 9th యానివర్సరీ స్పెషల్ అండి. సో ఈ యానివర్సరీ స్పెషల్ ఏంటంటే ఉమెన్ గురించి, విచ్ ఈస్ ద థీమ్ ఆఫ్ అవర్ కలశ ఈజ్ చెప్పండి, ద క్వీన్స్ చాయిస్. సో పేర్లోనే తెలుస్తుంది, మీ ఇష్టం మీ కోరిక. సో మీకు ఏ కలెక్షన్ కావాలన్నా పర్ల్స్ కానీ, డైమండ్స్ కానీ, నక్షి కానీ, గోల్డ్ కానీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ న్యూ కలెక్షన్ అవైలబుల్. పిక్ యువర్ ఫేవరెట్ పీస్ అట్ అ బెస్ట్ ప్రైస్ పాసిబుల్. అండ్ ఆఫర్ కూడా నడుస్తుంది ఓన్లీ ఫర్ సమ్ డేస్. మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ రిటినేని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మురళీ జన్మదిన వేడుకలకు ప్రముఖ మొబైల్ బ్రాండ్ ప్రతినిధులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొబైల్ పరిశ్రమను ఏపీ, తెలంగాణలో స్థాపించిన యువ ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగానని మురళీ తెలిపారు. నలుగురు స్నేహితులం కలిసి సెల్కాన్ బ్రాండ్ మొబైల్స్ పరిశ్రమను స్థాపించి ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామన్నారు. ఆ తర్వాత సెలెక్ట్ మొబైల్స్ షోరూమ్ను దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి అన్ని ప్రముఖ మొబైల్ బ్రాండ్లను కస్టమర్లకు చేరువ చేశామన్నారు. నూతన ఆవిష్కరణతో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. 2009లో సెల్కాన్ కంపెనీతో నా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కెరీర్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటికీ దేవుడి దయ వల్ల ఒక అద్భుతమైన గ్రోత్ని సెల్కాన్ గ్రూప్ సాధించడం జరిగింది. ఇనీషియల్గా అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా అంతా కూడా సెల్కాన్ మొబైల్ అనేది చాలా అద్భుతమైన సేల్స్తో మేము సౌత్ ఇండియాలో నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కేవలం అక్కడితో ఆగకుండా మేము మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఎంటర్ అయ్యి తిరుపతిలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని, అలాగే హైదరాబాద్లో కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టి, అది కాకుండా దాంతోపాటు మాకు మేమే కాకుండా ఈఎంఎస్ అని ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ద్వారా ప్రముఖ బ్రాండ్లన్నిటికి కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం. అండ్ ఆ తర్వాత గురువు గారికి రిటైల్తో దాదాపు 1992 నుంచి అనుభవం ఉంది. సో ఆ అనుభవంతో ఆ తర్వాత సెలెక్ట్ మొబైల్స్ అని ఒక రిటైల్ చైన్ని స్టార్ట్ చేయటం. ఇప్పుడు దాదాపుగా ఒక 100 స్టోర్లతో సెలెక్ట్ మొబైల్స్ కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది. సో వెరీ సూన్ ఇంకొన్ని డైవర్సిఫికేషన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా సెల్కాన్ గ్రూప్లో అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే దాదాపు సెల్కాన్ గ్రూప్ ద్వారా మనం ప్రముఖ ఓఈఎంలందరి సపోర్ట్తో ఆధునిక గుండె వైద్య రంగంలో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. కేవలం 155 రోజుల్లోనే 100 రోబోటిక్ కార్డియాక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. సీనియర్ కన్సల్టెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ నగేష్ అయ్యలా సోమయాజుల నేతృత్వంలో నిపుణుల బృందం ఈ ఘనత సాధించింది. క్లిష్ట గుండె శస్త్రచికిత్సల్లో రోబోటిక్ విధానాల వినియోగం పెరుగుతున్న దానికి ఇది సంకేతమని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ రోబోటిక్ కార్డియాలజీ సర్జరీల వల్ల చికిత్సలు
స్థిరత్వం పెరగడంతో పాటు రోగుల భద్రత, సౌకర్యం మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. Across the world, the trend is that the robot is assisting the talented doctors to do better surgery. This trend is something that now across Apollo we have, but always, while the Da Vinci is among the premier robotic surgery equipment, and it started for heart was the toughest to do. So all other surgery picked up. The urogynecology doing very, very well, abdominal robotic surgery doing well, thyroid, that area also doing well. Cardiac was the toughest. The reason is that the heart continues to beat and pump while you're doing this robotic surgery. But I'm happy to say that our surgeons across Bangalore, Chennai, Delhi and Hyderabad are doing amazing work in cardiac robotic surgery. And what used to be a rare thing is now becoming a mainstay. Now the robotic surgery for heart was normally, a lot of it was only about the valve replacement. Kontamandi Telugu journalist ku telusuntadi, my husband Konda Vishweshwar Reddy also had a robotic valve replacement. నార్మల్ కార్డియాక్ సర్జరీలో చెస్ట్ బోన్ అన్నది కట్ చేస్తాం. ఇప్పుడు ఏమిటంటే విత్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అండ్ సర్జరీతో సహా మేము ఇదే సర్జరీని ఇప్పుడు వితౌట్ కటింగ్ ద బోన్ చేస్తున్నాం. సో ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో బ్రెస్ట్ బోన్ కిందన ఒక స్మాల్ 5 to 6 centimeters ఇన్సిషన్ ఉంటుంది. అక్కడ ఒక కట్ చేసి అక్కడి నుంచి మొత్తం బైపాస్ అంతా చేస్తాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముందు ప్రజలకి, పేషెంట్స్కి, అందరికీ ఏమిటంటే భయం ఏమిటంటే ఎముక కట్ అవుతుంది, మేము పనుల కోసం త్వరగా వెళ్ళలేము, బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలా అని ఉండేది. ఇప్పుడు ఏమిటంటే బోన్ కట్ అవ్వట్లేదు కనుక ఒక సైకలాజికల్ బెనిఫిట్ పేషెంట్కి కూడా వస్తుంది. ఎందుకంటే రికవరీ త్వరగా అవుతుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఒక గాయం అన్నది కనిపించకుండా ఉంటుంది, అండ్ అన్ని పనుల కోసం బ్యాక్ టు వర్క్ చేసుకోవడం అన్నది ఇవంతా కొంచెం త్వరగా అవుతుంది.